రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి. ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే అవతలి పార్టీలోని సభ్యులకు పదవులు లేదా ఏదో ఒకటి ఆశ చూపి తమ పార్టీలోకి తెచ్చుకొని పడగొట్టడం రివాజు. మన రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల కాలంలో మాటల యుద్ధం హద్దులు దాటి వ్యక్తిగత ఆరోపణల దశకు చేరుకున్నాయి. పరస్పర విమర్శలతో కొనసాగుతున్న రాజకీయ పోరు ఇప్పుడు క్షుద్ర పూజల వైపు మలుపు తిరిగింది. అయితే ఏం జరిగిందంటే, మన రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన కుమారుడు దేవాంశ్ తో కలిసి ఉగాది వేడుకలు నిర్వహించుకున్నారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా పండుగ వేళ కుటుంబంతో గడిపిన క్షణాలను ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తన కుమారుడు దేవాంశ్ ను నా చాంప్ అని సంబోధిస్తూ ఆయనతో కలిసి దిగిన ఫోటోలను ఎక్స్ లో షేర్ చేశారు. ఉగాది పచ్చడి తీపి చేతుల కలయికలాగే ఈ కొత్త సంవత్సరంలో అందరి జీవితాల్లో తీపి క్షణాలు ఎక్కువగా ఉండాలని, చేదు అనుభవాలు తగ్గాలని ఆయన ఆకాంక్షించారు. అయితే లోకేష్ తన ఫిట్నెస్ కోసం చాలా కఠినమైన డైట్ పాటిస్తుంటారని అందరికీ తెలిసిందే. అయితే ఉగాది పండుగ వంటకాల రుచిని ఆస్వాదించేందుకు ఒక్కరోజు తన డైట్ కు సెలవు ఇచ్చానని సరదాగా అన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ హ్యాపీ ఉగాది అంటూ తన పోస్ట్ ద్వారా విషెస్ తెలిపారు. సాధారణంగా లోకేష్ తన డైట్ వర్కౌట్స్ విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు. కానీ పండుగ పూట ఇంట్లో చేసే బొబ్బట్లు, ఉగాది పచ్చడి వంటి వంటకాలను వదులుకోలేక డైట్ పక్కన పెట్టడం ఆయనలోని సాదా సీదా మనిషిని చూస్తుంది. అయితే నెటిజన్లు కూడా డైట్ బ్రేక్ చేయడం మంచిదే సార్, పండుగను ఎంజాయ్ చేయండి అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఉగాది సందర్భంగా లోకేష్ షేర్ చేసిన ఫోటోలపై వైసీపీ శ్రేణులు యథావిధిగా విషం కక్కడం ప్రారంభించాయి. లోకేష్ తన తనయుడు దేవాంశ్ తో కలిసి క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ బ్లూ బ్యాచ్ ప్రచారం మొదలుపెట్టింది. ఫోటోలో కనిపించిన ఒక బొమ్మే అందుకు నిదర్శనమని గాలి మాటలు మాట్లాడారు. బ్లూ బ్యాచ్ విమర్శలకు టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గట్టిగానే సమాధానమిస్తున్నారు. అయితే దేవుడు గదిలో ఉన్న బొమ్మ క్షుద్ర పూజల కోసం తయారు చేసింది కాదని, అది దేవాంశ్ తయారు చేసిన శివుడు సాఫ్ట్ టాయ్ అని చెప్పుకొచ్చారు. తనయుడిపై ఉన్న ప్రేమతో ఆ సాఫ్ట్ టాయ్ ను దేవుడి గదిలో ఉంచారని, అలాగే మరొక బొమ్మ శివలింగం అని స్పష్టం చేశారు. ఇదే విధంగా బ్లూ బ్యాచ్ గతంలో కూడా చంద్రబాబు ఫ్యామిలీపై ఇలాగే నీచమైన విమర్శలు చేశారు. లోకేష్ కోసం చంద్రబాబు విజయవాడ అమ్మవారి గుడిలో క్షుద్ర పూజలు చేయించారని ఆరోపించారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ మనతో లైవ్ లోకి వస్తారు. వంశీకృష్ణ గారు చెప్పండి, ఈ బ్లూ బ్యాచ్ వివాహాలు ఎప్పుడు ఇలానే ఉంటాయండి? గుడ్ మార్నింగ్ అండి. చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది. అయితే ఈరోజు లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్ లో లాస్ట్ లో మీరు ఒక లైన్ చూడొచ్చు, సమ్ బిలీవ్ ఇన్ లార్డ్ అండ్ సమ్ డజంట్ అని. అయితే నిన్న జరిగినటువంటి అంశం, ఆయన తన కుమారుడితో చాలా పవిత్రంగా ఉగాది వేడుకల్లో పాల్గొంటున్నటువంటి ఫోటోలో మనం ఏది చూస్తే అదే కనిపిస్తుంది మేడం. మనం దైవాన్ని చూస్తే దైవం కనిపిస్తుంది, దెయ్యాన్ని చూస్తే దెయ్యమే కనిపిస్తుంది ఎవరికైనా కానీ. అందరూ దైవాన్ని చూస్తే కానీ నీలిమంద మాత్రం అందులో భూతాన్ని చూడటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. మనం చూడొచ్చు, నిన్న జరిగినటువంటి పూజలో దేవాంశ్ 4 సంవత్సరాల వయసు ఉన్నప్పటి ఒక శివుడి బొమ్మ తయారు చేసుకుని చాలా సరదాగా ఒక శివుడి బొమ్మ అతని వయసుకి చాలా బాగా చేసినట్లది.
చేసుకుని ఆయన శివుడికి తలలో నెలవంక కూడా అంత పెట్టేసి అలా చేసుకున్నటువంటి బొమ్మని వారు గుర్తుగా పూజ మందిరంలో పెట్టుకుంటే ఈ బ్యాచ్ ఏమంటారంటే క్షుద్ర పూజలు అంటారు. గతంలో కూడా ఇవే జరిగాయి మేడం. ఇవే జరిగినప్పుడు మా పార్టీ నుండి ఎవరు కూడా సరే దైవాన్ని వారు అలా అంటుంటే మనం ఖండించాల్సింది, బట్ అప్పుడు ఖండించలేకపోబట్టి ప్రజల్లోకి దాన్ని స్ట్రాంగ్ గా తీసుకెళ్ళగలిగారు. ఏదంటే క్షుద్ర పూజలు చేస్తా ఉన్నారు, పింక్ డైమండ్ తిరుపతి గుళ్ళో ఉంది, తిరుపతి గుళ్ళో ఉండవలసినటువంటి పింక్ డైమండ్ చంద్రబాబు గారు నాయుడు గారి ఇంట్లో ఉంది. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే కొంతమందిలో సెంటిమెంట్ రగిల్చి ఒక వర్గానికి చంద్రబాబు నాయుడు గారిని దూరం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. మళ్ళీ అదే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు శివుడి బొమ్మ దేవాంశ్ చాలా భక్తితో చేసుకున్నటువంటి శివుడి బొమ్మను చూపించి ఆ బొమ్మ ఏదో క్షుద్ర పూజలు చేసేటటువంటి బొమ్మగా వీరు చిత్రీకరిస్తున్నటువంటి తీరు ఏం లేదు మేడం. నిన్న లోకేష్ గారు 10,060 ఉద్యోగాలతోటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. దీంతో దాన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయడానికి వీళ్ళు చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే దైవంతో ఆడుకుంటా ఉన్నారు. ఇది చాలా తప్పు. మీకు ఏదైనా ఉంటే రాజకీయంగా మాతో పోటీ పడండి. దేవుడితో సమానం అని అనేక సార్లు మనం వింటూ వచ్చాం. అలాంటి చిన్న పిల్లలు ఏకంగా దేవుడు బొమ్మను చేసి చాలా చక్కగా చేస్తే అభినందించకపోగా ఇలాంటి ఆరోపణలు చేయటం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేడం, వాళ్ళ అభినందనలు కూడా అవసరం లేదండి. దయచేసి ఇట్లాంటి విష ప్రచారాలు చేయకూడదు కదా. చక్కగా బొమ్మ చేసుకుని శివుడి తలలో ఉండేటటువంటి నెలవంకను కూడా పెట్టి దేవాంశ్ బాబు ఎంతో చక్కగా భక్తితో ఆ బొమ్మను తయారు చేసుకుంటే వీళ్ళు ఈ రోజు వచ్చేసి వీళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ సో ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు 10,060 మంది నిరుద్యోగుల కుటుంబాలంటే ఒక్కొక్క కుటుంబంలో నలుగురిని తీసుకున్నా గానీ 40,000 మందికి జీవితాల్లో వెలుగులు నింపాడు నారా లోకేష్ గారు. ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి వీళ్ళ దైవంతో కూడా ఆడుకుంటున్నటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఇప్పుడు ఈ క్షుద్ర పూజలు ఎవరు చేశారండి? బాబాయ్ మీద ఎవరు క్షుద్ర పూజలు చేశారు? ఇంట్లో తల్లి చెల్లెల మీద ఎవరు క్షుద్ర పూజలు చేశారు? బాబాయ్ కూతురు మీద ఎవరు క్షుద్ర పూజలు చేశారు? రాష్ట్ర ప్రజలకు తెలీదా? అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే నిన్న ఉగాది వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాడేపల్లిలో పాల్గొన్నారట. పాల్గొంటున్నటువంటి క్రమంలో ఆత్మ ప్రదక్షిణ చేయమంటే చేయకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఏది వెంకటేశ్వర స్వామి శంకునామాలు ఉన్నటువంటి శాలువా కూడా కప్పుకోలేనటువంటి వ్యక్తులు ఈరోజు వీళ్ళు లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారా? అర్హత ఉందా అసలు? దైవంతో ఎలా అండి? సరే మనుషులంటే నిందించారు, మనుషుల మీద మీ సొంత ఇంట్లో చెల్లిని తల్లిని కూడా నిందించారు, దైవాన్ని కూడా నిందిస్తారా? ఇందుకు కదా మీకు కనకూడదు మరణానికంటే పెద్ద శిక్ష ఈరోజు ఆ 11 అనేది ఇందుకు కదా. అయినా కానీ ఇప్పటికీ కూడా దైవాన్ని నిందిస్తా ఆ చక్కగా శివుడి బొమ్మ అని చెప్పి అర్థమవుతా ఉంది. అది దానికి కూడా వీళ్ళు క్షుద్ర పూజలు అని అన్నారంటే అసలు ఆ మైండ్ సెట్ ఎలాంటిది? మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఒంగోలు కార్యకర్తలు కలిసినప్పుడు అంటా ఉన్నాడు మైండ్ సెట్ బాగుండాలి, మైండ్ సెట్ బాగుండాలి. వీళ్ళ మైండ్ సెట్ ఏంటనేది ఒకసారి ప్రజలు గ్రహించాలి. దేవుడి పూజా మందిరంలో ఉన్నటువంటి బొమ్మల మీద కూడా కామెంట్ చేశారంటే వీళ్ళని ఏమనాలండి? ఇంట్లో తల్లి అయిపోయింది, చెల్లి అయిపోయింది, అందరూ అయిపోయారు. దేవుడి పూజా మందిరంలో ఉన్నటువంటి దైవం బొమ్మలను కూడా కామెంట్ చేస్తా ఉన్నారంటే వీళ్ళు ఎంతకి దిగజారారు? దైవం అంటే కూడా భయం లేదా? ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేది. వంశీకృష్ణ గారు, ప్రతిసారి బ్లూ బ్యాచ్ అనే వాళ్ళు ఫ్యామిలీని లాగటం అలాగే వ్యక్తిగత విమర్శలు చేయటం ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం. అలాగే నోటి దూకుడు వ్యవహారం కూడా ఈ బ్లూ బ్యాచ్ కి ఎక్కువనే చెప్పాలి. దాని గురించి మీరు ఏమంటారు? మేడం, ఇప్పుడు ఒక విషయం అండి. ఈ రోజు రాష్ట్రంలో నేను ఇందాక చెప్పినట్లుగా 40,000 మంది జీవితాల్లో వెలుగులు నింపారు నారా లోకేష్ గారు. దాని నుండి డైవర్ట్ చేయాలి అని అంటే ఇట్లాంటిది ఏదైనా చేయాలి. ఇట్లాంటిది చేయటానికి వాళ్ళు దైవంతో కూడా ఆడుకున్నారు. ఈ బ్లూ బ్యాచ్ కి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బయట తిరిగే ఆడవారు కావచ్చు, రాజకీయాల్లో చురుగ్గా ఉండేటటువంటి ప్రత్యర్థి పార్టీల ఆడవారు కావచ్చు, లేదంటే ఏదైనా కానీ ముందు వ్యక్తిగత విమర్శలు, ఆ తర్వాత ఇట్లాంటి డెరగేటరీ వర్డ్స్ వాడేస్తారు. ఈ రోజు కొంచెం ఒక స్టెప్ ఎదిగి దైవం మీద కూడా వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాముడి తల నరికేస్తే రాముడిదేగా, హనుమంతుడు చెయ్యి తీసేస్తే హనుమంతుడు చెయ్యి మళ్ళీ కట్టుకోవచ్చుగా, సిమెంట్ చెయ్యే కదా, వెండి సింహాలు దొంగలిస్తే మళ్ళీ కొనుక్కుంటాం కదా, అమ్మవారికి ఏమైనా డబ్బులు తక్కువగా ఉన్నాయా, అంతర్వేదిలో రథం దగ్ధమైతే తేనెటీగల దాడిలో రథం దగ్ధమైంది, వినాయకుడి బొమ్మకు అశుద్ధం పోయటం, లడ్డూలు కల్తీ చేయటం, పరకామణిలో చోరీలు చేయటం, ఇవన్నీ చేసిన బ్యాచ్ కి
ఇది పెద్ద పని కాదు. కానీ ఎంతవరకు లిమిట్ అండి ఇది? ఎన్ని మాటలు, ఎంతవరకు లిమిట్ ఇది? అన్ని చేశారు వారి ప్రతిపక్ష, వారి అధికారంలో ఉండగా కొడాలి నాని ఏమన్నాడండి? తిరుపతి గుడి ఏమన్నా నీ అమ్మ మొగుడు కట్టించాడా అనేటటువంటి మాట మాట్లాడాడు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి చెయ్యిరిగితే ఏమైంది, సిమెంటేగా మళ్ళీ కట్టుకోలేవా అన్నారు. వెండి సింహాలు పోతే కనకదుర్గమ్మ టెంపుల్లో అమ్మవారికి ఏమైనా డబ్బులు తక్కువ ఉన్నాయా, మరి కొనుక్కోవచ్చుగా, దొంగతనాలు జరగవా అన్నారు. అంతర్వేదిలో రథం దగ్ధమైతే దాని వెనుకున్నటువంటి కుట్రను ఛేదించకుండా తేనెటీగల దాడిలో రథం దగ్ధమైందట. ఏమన్నా అర్థం ఉందా మేడం? అది తేనెటీగలకు నిప్పు పెడితే దానికి రథానికి తగిలాయట. ఇప్పుడు అంతర్వేదిలో రథానికి తేనెటీగలు పడితే వాటికి నిప్పు పెట్టొచ్చా? రథం మీద తేనెటీగల మీద హింస చేయొచ్చా? కానీ తేనెటీగలని కాల్చబోతే రథం కాలిపోయిందట. రాముడి వారి తల రామతీర్థంలో నరికేస్తే చంద్రబాబు నాయుడు గారు అక్కడ చూడటానికి వెళ్తే ఆయన మీద రాళ్ల దాడి చేస్తారు. సో ఇట్లాంటివి చేసిన వారికి ఈరోజు మా అధినేత పూజా మందిరంలో ఉన్నటువంటి బొమ్మల మీద మాట్లాడటం పెద్ద ఇది కాదు, కానీ దీని మీద ఎక్కడి వరకు లిమిట్ అనేదే మా బాధ. వీరిని కఠినంగా శిక్షించాలి. అవును వంశీకృష్ణ గారు, ఈ బ్లూ బ్యాచ్ ఫ్యాన్ కి అయితే గాలి రాదు, కానీ ఇలాంటి గాలి మాటలు అయితే తరచూ వస్తాయని అయితే ప్రూవ్ అవుతుంది. అసలు దాని గురించి మీరు ఏమంటారు? నిజంగా వాళ్ళ అధినేతకే కదా మేడం, నిన్న వాళ్ళ అధినేతను క్లియర్ గా చూసాం. తీర్థం తీసుకోమంటే నాటకాలు ఆడాడు, ఆత్మ ప్రదక్షిణ చేయమంటే నాటకాలు, షాలువా కప్పుకోమంటే నాటకాలు. అసలు పూజ ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని? మీకు నమ్మకం లేనప్పుడు ఎవరు చేయమన్నాడు? మీకు నమ్మకం ఉండి చెయ్యాలి కదా. సరే చేస్తే చేసావు, నమ్మకం లేకుండా నటించడం అన్నా చేయాలి కదా కరెక్ట్ గా. నటనలో కూడా దొంగ నటనలే. సో ఇట్లాంటి వ్యక్తులు ఇంతకంటే ఏం చేస్తారు అనేటటువంటిది మనం అనుకోవచ్చు. ఒక సినిమా డైలాగ్ ఉంది మేడం, నాని గారి సినిమాలో, ఇంతకంటే దిగజారవు అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్ అని హీరో ఉద్దేశించి అంటారు. సో అలాగే ఇక ఇంతకంటే దిగజారలే అనుకున్న క్రమంలో ఈ రోజు శివుడి బొమ్మను తీసుకొచ్చి క్షుద్ర పూజలు చేసే బొమ్మలాగా చెప్తా ఉన్నారంటే ఏ చెప్పుతో కొట్టాలండి వీళ్ళని? అంటే దైవంలో కూడా దెయ్యాన్ని చూడటం వాళ్ళకి మాత్రమే చెల్లుతుంది అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఈ రోజు మనం చూసే కళ్ళ బట్టి ఉంటదండి. మనం చూసే కళ్ళ బట్టి ఏదైనా గానీ ఉంటది. మన కళ్ళే ఈ కల్తీ కళ్ళు అయినప్పుడు ఏం చేస్తాం? లడ్డూ నాశనం చేశారు, తిరుపతి గుడిలో లడ్డూ కల్తీ చేశారు, పరకామణి చోరీ చేశారు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే అండి, తిరుపతిలో బ్రహ్మోత్సవాల టైంలో మొత్తం వైసీపీ రంగులతో లైటింగ్ చేశారండి. అప్పట్లో సిలువలు కూడా పెట్టారు. సో ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళకి ఇది చాలా చిన్న పని. కాకపోతే మా అధినేత అత్యంత భక్తి శ్రద్ధలతో ఉగాది వేడుకలు జరుపుకుంటుంటే కూడా వీళ్ళు ఇలా ఏడుస్తున్నారంటే ఇక ఆయన ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఆయన ఇంపాక్ట్, లోకేష్ గారి ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎంత ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. 10,060 ఉద్యోగాలు వీళ్ళ జన్మలో వీళ్ళ వల్ల కాలేదు. వీళ్ళ 5 సంవత్సరాల్లో వీళ్ళ వల్ల కానటువంటి పని లోకేష్ గారు 2 సంవత్సరాల్లోనే చేశారు. 2 సంవత్సరాల్లో ఇది ప్రభుత్వ ఉద్యోగాలు ఫిల్ చేయటం ఇది ఎన్నోసార్లు కూడా ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. గతంలో 16,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఆ తర్వాత ప్రైవేట్ రంగంలో దూసుకుపోతా ఉన్నారు ఉద్యోగాలు ఇవ్వడంలో. ఈ రోజు జాబ్ క్యాలెండర్ ఈ తేదీన ఈ నోటిఫికేషన్ ఇస్తాం, ఈ పరీక్ష పెడతాం, ఈ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ట్రాన్స్పరెంట్ గా ఈ రోజు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. సో అట్లాంటి విషయాల్లో లోకేష్ గారితో పోటీ పడలేక ఈ వైసీపీ గొర్రెలు చేసేటటువంటి పని మరికొన్ని గొర్రెలు నమ్ముతాయనేటటువంటి ఉద్దేశంతో ఈ చౌకబారు మాటలు. కానీ దారుణం ఏంటంటే ఇన్ని రోజులు మా అధినేతల మీద చేశారు, మా పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాల మీద చేశారు, మా మీద అయితే భౌతిక దాడులు చేశారు. అవన్నీ దాటి ఈ రోజు దైవం మీద కూడా కామెంట్స్ చేస్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ మైండ్ సెట్ ఎలాంటిదో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ కామెంట్స్ చేసే వాళ్ళకు కూడా ఈ ఏదైతే ఈ మెంటల్ ట్రీట్మెంట్ ఉందో చేయించాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. సో ఇన్ని దారుణమైనటువంటి మాటలు ఈరోజు పూజా మందిరాన్ని కూడా కామెంట్ చేస్తా ఉన్నట్టు ఏమనాలండి వీళ్ళని? పూజా మందిరంలో ఉన్నటువంటి దేవుడి బొమ్మల మీద కూడా కామెంట్స్ చేస్తా ఉన్నారంటే ఇంక ఎలా తీసుకోవాలి దీన్ని? సిగ్గుండ అవసరంలా కొద్దిగా అయినా కానీ ఒకడు పెట్టాడంటే అనుకోవచ్చు, 100 మంది అదే జనం నమ్ముతారని అనుకుంటా ఉన్నారా? అదే నమ్మించాలని అనుకుంటా ఉన్నారా జనాన్ని? 2014 నుండి 19 వరకు కొంతమంది అమాయకులు నమ్మారు వీళ్ళ మాటలు. కానీ 19-24 మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏదైతే పింక్ డైమండ్ అన్నారో ఒకటి కూడా నిరూపించాల. ఆ తర్వాత ఏంటది క్షుద్ర పూజలు అన్నారు, దాన్ని నిరూపించలేకపోయారు. సో మళ్ళీ అదే పందాతోటి మళ్ళీ మొదలయ్యారు 2024లో కూడా అదే పందాతోటి మొదలయ్యారు. 32 మంది కమ్మటి ఎస్పీలు అన్నారు. ఈయనేమో ఎవరిని జగన్ గారిని ఎవడో కత్తితో పొడి చేశారు, చంపేపోయారు జగన్ గారిని అన్నాడు.
కాకపోతే పాపం ఆ దళిత యువకుడు 5 సంవత్సరాలు జైల్లో మగ్గినా తెలిసింది ఇదంతా డ్రామా అని. బాబాయ్ వేసేసింది డ్రామానే. అవును, ఒక చిన్న గీత అతని రాత మొత్తం మార్చేసింది. 5 ఏళ్ళు లోపల పెట్టేశారు అతన్ని, శ్రీరుని అయితే నిజంగా. అవునండి, 24 సంవత్సరాల వ్యక్తి 5 సంవత్సరాలు అంటే వాడి జీవితంలో 20% అతి ముఖ్యమైనటువంటి యూత్ దశ, 20% వాడి జీవితంలో అతను జైల్లో పెట్టారు. అతను రాత మార్చేసింది, ఇతను ముఖ్యమంత్రిని చేసింది. వాళ్ళ బాబాయ్ని ఆడే వేసేసుకుని మా చేతిలో కత్తి పెట్టారు. ఈ రోజు మళ్ళీ క్షుద్ర పూజలు అనుకుంటా మళ్ళీ వచ్చారా? నమ్ముతారనుకుంటా ఉన్నారా మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు? చెప్పుతో కొడతారు ఈ మాటలు చెప్పుకుంటా బయటికి తిరిగితే. జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాలండి దీన్ని ఒకసారి. నిజంగా హిందువుల మీద కనుక ఆయనకి చిత్తశుద్ధి ఉంటే, హిందూ మతం మీద నమ్మకం లేదు, కనీసం గౌరవం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఖండించాలి. వారి మీద, వారి పార్టీ కార్యకర్తల మీద చర్యలు తీసుకోవాలా? ఇంత దారుణాలా? దైవం బొమ్మల మీద కూడా విమర్శలు చేస్తా ఉంటే ఏంటి మేడం ఇది? అంటే రోజు రోజుకు దిగజారుతనం వాళ్ళే క్లియర్ గా చెప్తున్నట్లు మనకు తెలుస్తుంది. వాళ్ళకి పండగని ఉండదు, పబ్బం అని ఉండదు. ఎప్పుడు చూడు ఎదుటి వారిని ఏ విధంగా బాధ పెట్టగలమా అన్నట్లుగానే ఉంటుంది వాళ్ళ వైఖరి. అదే చెప్తా ఉన్నాను మేడం. వీళ్ళు ఈ రోజు ఒక టాపిక్ డైవర్ట్ చేయడానికి మొన్నటి వరకు, సరే నిన్నటి వరకు అయితే మా మీదనో, మా పార్టీ మహిళా నాయకురాల మీదనో, మా అధినేత మీదనో లేనిపోయిన విమర్శలు చేసేసి టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించేవారు. ఈ రోజు 40,000 మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి విషయాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు దైవంతో ఆడుకుంటా ఉన్నారు. దైవం క్షమించడు, కఠినంగా శిక్షిస్తారు. సో ఇట్లాంటి వ్యక్తులు వ్యవస్థలో ఉన్నంత కాలం చాలా అప్రమత్తంగా ఉండాలి. దేవుడి గడిలో ఉన్నటువంటి ఈ బొమ్మల్ని కూడా కామెంట్స్ చేస్తా ఉన్నారంటే ఇక వీళ్ళకి రాను ముందు రోజులు ఇంకెన్ని చేస్తారో, ఇక ఇంతకంటే దిగజారు అనుకున్న ప్రతిసారి మరొక మెట్టు దిగుతారు. కాబట్టి మరి ఇంకేం చేస్తారా అనేది ఊహకు అందట్లా. కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందండి ఈ బ్లూ బ్యాచ్ అయితే నిజంగా చెప్పాలంటే. అదేనండి, ఆ బొమ్మలో ఎవరైనా వెంకటేశ్వర స్వామిని, ఉగాది పండగని, పంతులు గారిని, వెనకాలన్నటువంటి బొమ్మను జూమ్ చేస్తే శివుడు తలలో నెలవంక ఉంది, చక్కగా అడ్డగా క్లాత్ ఉంది, అది చూసి శివుడి ఆకారం అని చెప్పేసి ఎవరికైనా అర్థమవుతుంది. ఆ సత్తు సన్నాసికి ఎవరికైతే అది క్షుద్ర పూజలు చేసే బొమ్మలా కనిపించిందో వాడి కళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని పరీక్షకు పంపించాలి ముందు. ఎట్లా చూసేవరా అసలు? ఏం మైండ్ అది? ఏం మైండ్ సెట్ అది? మీ అధినేత అన్నాడు మొన్నే ఒంగోలు మీటింగ్ లో అంటా ఉన్నాడు, మైండ్ సెట్ బాగుండాలట. ఇట్లాంటి మైండ్ సెట్ వాళ్ళని పెట్టుకుని నువ్వు రాజకీయం చేయాలి మా కర్మ కాకపోతే. సో ఇలాంటి వ్యవహారాలన్నింటిలో కూడా అప్రమత్తంగా ఉండాలి మేడం. ఎందుకంటే గతంలో ఇవే కామెంట్స్ చేశారు, ఇదే క్షుద్ర పూజలు అన్నారు, మళ్ళీ అదే మాటలకు మళ్ళీ తెగబడతా ఉన్నారంటే ఇక రాష్ట్ర ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ఉన్నారు. వీరి మాటలు నమ్మేటటువంటి ప్రసక్తిలో లేరు. కానీ ఇట్లాంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలైతే నేను కోరుకుంటా ఉన్నా మేడం. తప్పకుండా సార్. రీసెంట్ గా కూడా మనం చూసినట్లయితే అసలు పాలిటిక్స్ లో ఒక సరికొత్త విధానాన్ని, మార్పుని తీసుకురావడానికి కూటమి అంటే మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే నారా లోకేష్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, మంచికి అడుగులు వేస్తుంటే ఆ మంచిని ఎలా ఎదురెళ్లాలా అని చెప్పేసి ఈ బ్లూ బ్యాచ్ చాలా అంటే చాలా చేస్తున్నారు. అదైతే ప్రజలు గుర్తిస్తూనే ఉన్నారు. రోజు రోజుకి ఇంకా మార్పులు జరుగుతాయి అనుకుంటే ఇంకా దిగజారిపోతున్నారు. అసలు మీలలో మార్పు వస్తుందంటారా సార్ ఎప్పటికైనా? మేడం ఇక్కడ మీకు మరొక విషయం గుర్తు చేయాలి. రీసెంట్ గా వీళ్ళు పట్టింది ఏంటంటే, పాయింట్ ఏంటంటే, వీళ్ళ నమ్మకం తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు అత్యంత భక్తి ప్రాప్తమైనది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా. సో అట్లాంటి ప్రాంతంలో వీళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారాలు ఏంటంటే, మనం ఒక్కొక్కటిగా చూసుకుంటే ముందు మద్యం బాటిల్స్ పెట్టారు. తిరుమలలో మద్యం యథేచ్ఛగా దొరుకుతుంది అని చెప్పారు. తీరా సీసీ ఫుటేజ్ అవన్నీ చూస్తే ఆ పెట్టినోడు సాక్షి విలేకరు అని తెలిసింది. అక్కడ విష ప్రచారం చేయడానికి ట్రై చేశారు. ఆ తర్వాత విష్ణుమూర్తి బొమ్మ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విష్ణుమూర్తి బొమ్మని శిథిలావస్థలు చేరిందని చెప్పారు. కానీ అది శనిదేవుడి బొమ్మ, అది ఎప్పటి నుంచో అక్కడ ఉంది. ఆ విషయాలు కావచ్చు. తిరుమల తిరుపతి మీద విష ప్రచారాలు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి ఈ నీలిమందలో. రీసెంట్ గా బిఆర్ నాయుడు గారితో ఒక వీడియో తీసుకొచ్చి దాన్ని ఏదో కొంచెం ఎడిటింగ్ చేసేసి బిఆర్ నాయుడు గారు ఇట్లాంటి వ్యక్తి ఇన్నా టీటీడీ చైర్లో కూర్చోబెట్టేదని చెప్పేసి మొదలు పెట్టారు. దాన్ని కూడా ప్రజలు విశ్వసించలా. ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం చూసుకుంటే వీళ్ళ ప్రయత్నాలన్నీ కూడా హిందువుల మైండ్ లో విషాన్ని నాటడం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో
మతంలో ఉన్నటువంటి విద్వేషాలను రెచ్చగొట్టడం అనేటటువంటి కాన్సెప్ట్ మీద పనిచేస్తున్నటువంటి వైసీపీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఆ బొమ్మ ఉంటే అవి క్షుద్ర పూజలు చేసే బొమ్మల్లా ఉన్నాయని చెప్పేసి బొమ్మలు అని చెప్పేసి ప్రజల్ని ఏమార్చేటటువంటి ప్రయత్నం చేయటం. వీళ్ళందరిలో మరి మార్పు రావాలంటే ప్రజలు ఆల్రెడీ 11 ఇచ్చినా గానీ మారలేదనంటే ఆ 11 నుంచి 0కి తీసుకొస్తే వీళ్ళని రాజకీయంగా సమాధి చేస్తే మళ్ళీ ఏదేదో అనుకుంటారు వాళ్ళు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయంగా భూస్థాపితం చేయాలి అన్నటువంటి మాటని జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయాలి అనేటట్లుగా వీళ్ళు క్రియేట్ చేశారు. సో వీళ్ళని రాజకీయంగా సమాధి చేస్తే అప్పుడు మార్పు వస్తుంది. మరొక విషయం మీకు ఇక్కడ గుర్తు చేయాలండి. 2021లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఒక దాడి జరిగింది. ఆ దాడికి కారణం పట్టాభి గారు ఒక మాట అన్నారు అనేటటువంటి విషయం మీద ఆ దాడి జరిగింది. సరే, ఆ దాడి జరిగిన తర్వాత ఒక వారం రోజులకో 10 రోజులకో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పట్టాభి గారు అన్న మాటకి విపరీతార్థాలు తీశారు. విపరీతార్థాలు తీసి వారి తల్లిగారిని వారే దూషించుకుని నన్ను ఈ మాట అన్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తుగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అన్నటువంటి మాటలు అవన్నీ. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి మాటలు ఆయన తల్లిని పట్టాభి గారు అనని మాటల్ని పట్టాభి గారు అన్నారు అని చెప్పేసి బహిరంగ వేదికలో ఆయన తల్లి గారి ప్రస్తావన తీసుకొచ్చి సింపతి పొందడానికి ట్రై చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో తద్వారా ఓట్లు రాబట్టాలనేటటువంటి ప్రయత్నం. ఎవరి తల్లి గారినైనా ఎందుకంటాం మేడం? ఎవరి తల్లి గారినైనా ఎందుకు దూషిస్తాం, ఎందుకు నిందిస్తాం? ఆ మీనింగ్కి, ఆ పదానికి మీనింగ్ అది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక డిక్షనరీ రాసేసి సింపతి కోసం, ఓట్ల కోసం తన తల్లిని తనే దూషించుకున్నటువంటి వ్యక్తి ఈరోజు దైవం మీద పడ్డారు. రేపు ఇంకేం మిగిలింది మేడం? తల్లి అయిపోయారు, ఇంట్లో కుటుంబ సభ్యులు అయిపోయారు. ఆయనే వ్యక్తిగతంగా విమర్శించడం అనేక సార్లు విన్నాం కదా సార్ మనం కూడా. అదే ఇంకేం మిగిలినాయి? తల్లి, చెల్లి, తండ్రి, బాబాయ్ అందరూ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు అయిపోయారు. పక్క పార్టీ వారి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు అయిపోయారు. ఇప్పుడు ఇక మిగిలింది దైవమే అనుకున్నటువంటి క్రమంలో ఈరోజు దైవాన్ని కూడా దూషిస్తా ఉంటే ఇంకేం మిగిలిన దూషించడానికి? ఇంకెవరిని దూషిస్తాడు? అయిపోయింది. దట్స్ సాచురేషన్ పాయింట్. ఇక తల్లిదండ్రులు గౌరవం దైవం మేడం మనకి ఎవరికైనా కానీ. ఎవరి తల్లిదండ్రులు వారికి దైవం, గౌరవం. అట్లాంటి తల్లిదండ్రులు అయిపోయారు, పక్కన వాళ్ళ తల్లిదండ్రులు అయిపోయారు, పక్క పార్టీ మహిళలు అయిపోయారు. ఈ రోజు ఇక దైవమే మిగిలింది అని అనుకుంటే ఆ దైవాన్ని కూడా దూషించినటువంటి వారిని ఇంకేం మిగిలింది దూషించడానికి? ఏం చేయాలి వీళ్ళని? వాళ్ళే కామెంట్ చేసి వాళ్ళే మాటలనేసి ఎట్లా ఉందంటే దెయ్యాలు వేదాంతాలు వర్ణిస్తున్నట్లుగా వాళ్ళ తీరు కనిపిస్తుంది. నిజంగా ఈ బ్లూ బ్యాచ్ తీరు అదేనండి. ఇక అట్లాంటి వారి మధ్య మనం బతుకుతా ఉన్నాం. ఇక మనం అప్రమత్తంగా ఉండడం కంటే చేసేదేం లేదు. దౌర్భాగ్యం ఏంటంటే మనం న్యాయశాస్త్రంలో కూడా ఇట్లాంటి యదవులకి కఠిన శిక్షలు లేవు. ఒకవేళ కేసు పెట్టినా కానీ మధ్యాహ్నానికి ఇంటికి పంపించేసేస్తారు స్టేషన్ బెయిల్ ఇచ్చి. దైవం మీద నిందలా? హైకోర్టులో జడ్జీలు వాళ్ళు కూడా అయిపోయారు మేడం. హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా అయిపోయారు. చెవటం మర్చిపోయాను ఇందాక. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత మిగిలింది దైవం. ఇక ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ వీరు విమర్శించనిది ఒక ప్రధాని నరేంద్ర మోదీ గారి కుటుంబాన్నే. ఆయన విమర్శిస్తే ఏమవుతుందో తెలుసు వీళ్ళకి. కాబట్టి మోసు కూర్చున్నారు. సో ఇట్లాంటి సన్నాసుల మధ్య మనం బతుకుతున్నాం. మనం అప్రమత్తంగా ఉండాలి అంతే. ఇక మనం ఏం చేయి, ఇక ఆ పొజిషన్కి వచ్చేసాం. అంటే వంశీకృష్ణ గారు గతంలో జరిగిన తప్పిదాలు ఒక ఎత్తు అయితే చిన్న పిల్లల్ని కూడా రాజకీయాల్లోకి లాకి వ్యక్తిగత విమర్శలు వాళ్ళ మీద కూడా చేయటం అసలు నిజంగా చాలా బాధాకర విషయం అని చెప్పొచ్చు. అది పండుగ రోజున. అసలు దీనిపైన టీడీపీ అంటే కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తున్నారు? మేడం ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కుమార్తెగా చిన్న కుమార్తె నాకు గుర్తులేదు, హర్ష గారు కావచ్చు, వర్ష గారు కావచ్చు, లండన్ లో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలో ఆవిడ సీట్ సాధించారు. తండ్రి పేరు లేకుండా, ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా బాగా మంచి మార్కులతో చదివి జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలలో ఎవరో పెద్దమ్మాయో చిన్నమ్మాయో ఒక సీట్ సాధించారండి. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ పాపను మెచ్చుకుంటా ఒక ట్వీట్ చేసిన సందర్భం ఉంది. కంగ్రాచులేషన్స్ అని. ఆ పాపను మెచ్చుకుంటా మేడం.
ప్రత్యర్థి వాళ్ళ నాన్నగారు ప్రత్యర్థి, మరి ఇక ప్రత్యర్థికి కూడా ఒక విషయం చెప్పాలి ఇక్కడ. అట్లాంటి వాళ్ళ అమ్మాయి సీట్ సాధిస్తే ఆవిడకి విషెస్ చెప్పారు. సో ఈ రోజు వీళ్ళు చేస్తుంది ఏంటండి? నేను ఇప్పుడు ప్రత్యర్థి గురించి ఒక మాట చెప్పాను, రాజకీయ ప్రత్యర్థి గురించి. మేడం, రాజకీయాల్లో మేము అందరినీ ప్రత్యర్థులుగా భావిస్తాం. ప్రత్యర్థి అని ఎందుకంటా ఉన్నానంటే, ప్రత్యర్థి వేరు, శత్రువు వేరు. అవునండి. రాజకీయ ప్రత్యర్థి ఇప్పుడు 1999 నుండి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ఐటీని డెవలప్ చేశారు. ఐటీని డెవలప్ చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ ప్రత్యర్థిగా భావించి ఆయన కంటే ఎక్కువ డెవలప్ చేయడానికి రాజశేఖర్ రెడ్డి గారు ట్రై చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు ఒకవేళ రాజకీయ శత్రువు అయితే గనక చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి మొత్తాన్ని ఆపేసేవాడు. ఏది? జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఆపేసినట్టు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యర్థిగా భావించారు కాబట్టి ఐటీని డెవలప్ చేయడానికి ట్రై చేశారు. అఫ్ కోర్స్ రీచ్ అవ్వలేకపోయారు, అది వేరే విషయం. ఆ తర్వాత వచ్చినటువంటి రోసయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ ప్రత్యర్థిగా చూశారు. అలా అనేసి ఆయన తెచ్చినటువంటి డెవలప్మెంట్ ని ఇంకా ఎక్కువ చేయడానికి ట్రై చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ శత్రువుగా చూసి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధిని ఎందుకు చేయాలి, చంద్రబాబు నాయుడు గారికి పేరెందుకు రావాలి అని చెప్పేసి అమరావతిని ఆపేశారు, పోలవరాన్ని ఆపేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చింది, ప్రతి ప్రాజెక్ట్ ని ఆపేశారు. వాళ్ళు చేయలేకపోగా చేసినా వాళ్ళు ఓర్చుకోలేని పరిస్థితి వైసీపీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి. రాజకీయాల్లో అవతల పార్టీ వారిని ప్రత్యర్థిగా చూడండి, శత్రువుగా చూడొద్దు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పార్టీ వాళ్ళకి ఇతూ పలుకుతా ఉన్నా. ఎందుకంటే ప్రత్యర్థిగా చూస్తే మాకంటే ఎక్కువ డెవలప్మెంట్ చేయి. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మిస్తా ఉన్నారు, ప్రాజెక్టులు తీసుకొచ్చారు, యూనివర్సిటీని తీసుకొచ్చారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ ప్రత్యర్థిగా చూస్తే ఆయన కంటే ఎక్కువ యూనివర్సిటీలు తీసుకురా, ఆయన కంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూయించు. అంతేగాని ఆయన తీసుకొచ్చిన యూనివర్సిటీలు ఆపేసి, కంపెనీలను ఆపేసి, రాజధానిని ఆపేసి నువ్వు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తా ఉన్నావు. అలాగే నీకు రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో దైవంలో దైవాన్ని చూడు. అంతేగాని నువ్వు చూస్తా ఉంది ఏంటంటే ఈరోజు దైవంలో నువ్వు దెయ్యాన్ని చూస్తా ఉన్నావు. మంచి పద్ధతి కాదు. తల్లిదండ్రులు అయిపోయారు, ఇప్పుడు ఫైనల్ గా దైవం మీదకి వచ్చారు. సో ఇట్లాంటి ప్రజల మధ్య, ఇట్లాంటి ఈ సన్నాసుల మధ్య ఉన్నటువంటి మనం అప్రమత్తంగా ఉండాలైతే నేను భావిస్తా ఉన్నా. రైట్ సార్. వంశీకృష్ణ గారు, థ్యాంక్ యూ అండి. మీ అభిప్రాయాన్ని మాతో వ్యక్తం చేసినందుకు, మాతో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సార్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.